గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బెరాకా చర్చ్ 10వ వార్షికోత్సవం బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. దేవుడు ఈ దినమందు తన వాక్యము చేత మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి మరి జాన్ సెరెల్లో గారు, మోసెస్ గారు, వారి ఇరుగురు అన్నదమ్ములు నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ మధ్య వాక్యమును ప్రకటించడానికి సహాయం చేశారు. వారికి వారి కుటుంబాలకి నేను కృతజ్ఞునై ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమందు ప్రభుదాస్ గారి యొక్క జన్మదినం అని కూడా తెలియజేశారు. మరి కేక్ కట్ చేయరా మీరు? మరి ప్రభుదాస్ గారు బదులు ప్రభుదాస్ గారు బెటర్ హాఫ్ ఇక్కడే ఉన్నారు కదా. సరే, అందుని బట్టి కూడా నేను ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. సమయం పోనీకుండగా వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాము. ఒక సభలో నేను అందరినీ అడిగాను, మీకు వాక్యం కావాలా జోకులు కావాలంటే ఆ వెనక నుంచి ఒక ఆయన అన్నాడు, జోకులే కావాలన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎలాగైతుందంటే అలాగే ఉంది, జోకులతో నిండిపోతుంది సభలో. వాక్యముతో కాకుండా జబర్దస్త్ సభల్లాగా అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి వాక్యం మీదే మనము దృష్టి పెట్టి వాక్యము లోపటి విషయాలను ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాము. జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించితిని, వారి వెంబడి పోవుదునని చెప్పుచున్నావు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన రాజుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము మీ ప్రజలమై ఉన్నాము, మీరు మా పరిపాలకుడమై ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మీ గొర్రెలమై ఉన్నాము, మీరు మా కాపరి అయి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ లోకమందు అయా మిమ్మలను వెంబడించుట కొరకు, మీ నామమును బట్టి అతిశయించి జీవించుట కొరకు, బలము తెచ్చుకొనుట కొరకు మీరు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఆ పరిశుద్ధాత్మ సహాయము చేతనే ఈ గోడములను మీరు జరిగిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ సహాయముతోనే మీ మాటలు ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా మా ఎడల మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మాకు హృదయ శుద్ధిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కనికరము చేత మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కూడి వచ్చిన అందరితో నాతో కూడా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పల్లెటూరు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి నరాలు బలహీనంగా ఉన్నాయని, చేతులు వణుకుతున్నాయని, రెగ్యులర్ గా దగ్గది ఎక్కువగా వస్తుందని, చాలా బలహీనంగా ఉండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి పల్లెటూరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఎన్ని అనుమానాలు తెలుసా? చదువుకున్నాడు వెళ్తే ఆ నీరు రాసిస్తే గుడ్డిగా వేసేసుకుంటాడు, కానీ ఇది వేస్తే తగ్గుతుంది సార్ అని అడుగుతాడు. మళ్ళీ తగ్గుతుంది అనే కదా ఇస్తారు, ఇది వేసుకుంటే తగ్గుతుంది సార్ అని అడుగుతారు అనమాట. సరే, ఆయన డాక్టర్ గారు ఆయన అంతా పరీక్షించి బీపీ చెక్ చేసి హార్ట్ బీట్ చెక్ చేసి మెడిసిన్ రాసిచ్చాడు. ఇది కొనుక్కొని వేసుకోండి అని చెప్పాడు. ఆయన మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మెడికల్ స్టోర్ ఆయనకి అడిగాడు ఎలా వేసుకోవాలి అని. ఆయన అన్నాడు, డాక్టర్ గారిని అడిగయ్యా, నన్ను ఎందుకు అడగటం అంటే మరలా డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరకు వచ్చి బయట నిల్చుంటే మరలా వచ్చేవేటంటే ఈ మెడిసిన్ ఎలా వేసుకోవాలో తెలియట్లేదు అంటే పక్కన ఉన్న నర్సుకి చెప్పాడు,
ఆ మెడిసిన్ ఎలా వేసుకోవాలో కొంచెం చెప్పు అమ్మా అని. అప్పుడు ఆమె వెళ్ళి చెప్పింది, ఈ టాబ్లెట్లు రోజుకు 3 సార్లు వేసుకోవాలి, ఈ టాబ్లెట్ రాత్రి పడుకునే ముందు మీరు వేసుకోవాలి అని చెప్పింది అనమాట. ఎలాగేసుకోవాలో కొద్దిగా వేసి చూపించండి అని అడిగాడు. ఎలాగేసుకోవాలో నేను ఎలాగేసి చూపెడతానండి, మీ టాబ్లెట్లు నేను వేసుకోకూడదు కదా, సరే నేను ఒక టాబ్లెట్ వాడుకుంటాను, అది వేసుకొని మీకు చూపెడతాను, మీరు అలా వేసుకోండి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే నోట్లో వాటర్ వేసుకొని, ఇదిగో టాబ్లెట్ ఇలా వేసుకోవాలి అని వేసుకొని, ఆమె టాబ్లెట్ కొద్ది వాటర్ అని ఊసేసింది అనమాట. ఊసేస్తే అది చూశాడు ఈయన. చూసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ దగ్గు తగ్గలేదు, ఆయాసం తగ్గలేదు, ఆ బలహీనత తగ్గలేదు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు ఇచ్చిన టాబ్లెట్ అస్సలు పనిచేయట్లేదు, ఇంకా బలహీనుడిని అయిపోయానంటే, టాబ్లెట్లు వేసుకుంటున్నావంటే వేసుకుంటున్నాను అన్నాను. ఎలా వేసుకుంటున్నావు అంటే ఆయన వేసుకొని చూద్దుర్రని టాబ్లెట్ చూసేస్తున్నాడు. ఒక్క రోజు కూడా ఒక్క టాబ్లెట్ మిగలేదండి. ఆయన ఏం చేస్తాడు, టాబ్లెట్ వేసుకుంటున్నాడు, వాటర్తో మళ్ళీ దాన్ని ఊసేస్తున్నాడు బయటికి. మరి తగ్గుతారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. వాక్యానికి ముందు నేను ఎందుకు చెప్పుకుంటాను? ఇది మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే ఎందుకు చెప్పుకుంటాను? వాక్యం వింటాము, అది లోపలికి భద్రపరచుకోము, దాన్ని లోపలికి మనము రానియము. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ యేసు ప్రభువును గూర్చి గొర్రెల కాపర్లు చెప్పిన సంగతులు ఆమె హృదయంలో భద్రపరుచుకుందంట. అలాగే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనములో మీ హృదయమును భద్రపరుచుకొనుడి, ఎందుకంటే అవి జీవధారలు అందులో నుండి ప్రవహించును అని బైబిల్ చెబుతుంది. దేవుని వాక్యము మీలో ప్రవహించాలి అంటే, దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి అనంటే, దేవుని వాక్యము మీ హృదయములోనికి ప్రవేశించాలి అనంటే, చెవుల ద్వారా విని చెవుల ద్వారా వదిలేకుండగా దానిని హృదయము లోపలికి తీసుకొని రావటానికి ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక ప్రత్యేకమైన విషయము మనకి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా విధాలుగా చెడిపోయి దేవునిలో నుంచి తొలగిపోయి, ఇంకా చెప్పుకోవాలనంటే దేవునిలో నుంచి తొలగిపోయింది కాక వారు ప్రత్యేకంగా జీవజలపు ఓటైన యేసయ్యను విడిచిపెట్టేశారని కూడా మనకు ఆ అధ్యాయములో కనబడుతుంది. జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లను నిలవని తొట్లను తొలిపించుకొనిచున్నారని రాయబడి ఉంది. ఎంతగా దేవుని మాట వాళ్ళకి చెప్పబడుతున్నా, దేవుడు తన మాటల చేత వారికి వివరిస్తూ ఉన్నా వాళ్ళు వింటున్నారా అంటే వినడమే చేయటం లేదు. అందుకే ఆ వచనంలో మనకి కనపడుతుంది, మీరు నా మాట వ్యర్థము వినను అని అనుకుంటున్నారంట. నా మాట వ్యర్థం అనుకుంటున్నారంట. అంటే ఎవరి మాట? దేవుని మాటలు వ్యర్థం అనుకునే ప్రజలు ఉన్నారు అక్కడ. దేవుని మాటలు వినను అనుకునే ప్రజలు ఉన్నారు. వాళ్లకు దేవుడు చెబుతున్న ఆ మొదటి మాట ఏంటంటే 25వ వచనం మొదటి మాట, జాగ్రత్త పడి మీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము. అది మొదటి మాట. రెండవది, నీ గొంతుక దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడుము అన్నాడు. 2 జాగ్రత్తలు చెప్పాడు. చిన్నపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, పక్క వీధికి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తాం? జాగ్రత్త, పరిగెత్తద్దు రోడ్ల మీద అని చెప్తారు కదా. అలాగే దేవుడు కూడా కొన్ని జాగ్రత్తలు మన ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పాడు. అందులో ఇక్కడ 2 జాగ్రత్తలు మనకి కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటి జాగ్రత్తల గురించి మాత్రము మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి అనంటే, చూడండి, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము అన్నాడు. ఏం తొడుక్కోవాలి? చెప్పులు తొడుక్కొనుము అని అంటున్నాడు. చెప్పులు కూడా మనకి కొన్ని విషయాలు చెప్పుతున్నాయి. చెప్పులు కూడా మన జీవితమునకు కొన్ని విషయాలు చెప్పుతూ ఉన్నాయి. అసలు చెప్పులను గురించి బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు కొన్ని నేను ధ్యానం చేసినప్పుడు నాకు కనిపించాయి.
ఉదాహరణకు మీరు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము మీరు తీసి చూడండి. 5వ వచనములో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు ఎన్ని సంవత్సరాలు వారు యాత్ర చేశారు? 40 సంవత్సరాలు యాత్ర చేశారు. ఆ 40 సంవత్సరాలు యాత్ర ప్రారంభంలో ఒకవేళ ఇదిగో ఈ పిల్లోడంతా వేసి ఉన్న వ్యక్తి ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ తల్లి ఆ పిల్లోడిని ఎత్తుకొని యాత్రలో నడక ప్రారంభించింది. 40 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? నా అంత ఏజ్ వచ్చేస్తుంది ఇంకా, అంతేనా? అప్పుడు నా ఏజ్ కూడా తెలిసిపోయినట్టుంది మీకు ఎంతలో ఉన్నాను. అదే నా ఎంత ఏజ్ వచ్చేస్తుంది కదా. చూడు, అలాగా ఆ 40 ఏళ్ల వయసులో 40 ఏళ్ల సంవత్సరాలు కూడా కొంతమంది పిల్లలు ఎదిగారు. ఆ ఎదిగిన వారి బట్టలు ఎలా ఉన్నాయి, ఆ ఎదిగిన వారి చెప్పులు ఎలా ఉన్నాయి అక్కడ రాయబడి ఉంది. మీరు చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిలిపోలేదు. చెప్పులు చెప్పులు అరిగిపోలేదంట. నేను లాస్ట్ ఇయర్ ఒక పాస్టర్ గారికి చెప్పులు కొని నేను కూడా చెప్పులు కొనుక్కున్న తర్వాత ఒక 3 రోజుల కిందట బాగా వర్షం వస్తే ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసాక చెప్పులు ఇప్పుదాలు కనేసరికి తెగిపోయింది. నేను మా ఆవిడ కట్టిన సంవత్సరం కూడా వాడలేదు, చెప్పులు అప్పుడే తెగిపోయాయి అని చాలా బాధ అనిపించేసింది. 1000 రూపాయల చెప్పులు సంవత్సరం రాలేదు. 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలేదనంటే అసలు ఆ చెప్పులు కొట్టి అట్లాంటి చెప్పులు కొట్టి ఉంటుందండి. ఎంత అద్భుతమో! అరిగిపోకుండా కాపాడేటట నేను మీ దేవుడైన యెహోవానని తెలుసుకున్నటాన్ని. ఇందాకలా ఆ పిల్లోడంత వయసు చెప్పాను. ఆ పిల్లోడికి ఎంతసేపు చెప్పుకుంటారు? 3వ నెంబర్ చెప్పుకున్నారు అనుకోండి. 20 ఏళ్ళు వచ్చేటప్పుడు 9వ నెంబర్ చెప్పేసుకుంటారు కదా. చెప్పు కూడా పెరిగింది. బట్టలు వేసుకున్నాడు అనుకోండి, చిన్న టీషర్ట్ లేకపోతే చొక్కా తొడుక్కున్నాడు. మనిషి పెరుగుతుంటుంటే ఆ షర్ట్ కూడా పెరిగింది. అది మాసిపోలేదు, మడత పడలేదు, మరక పడలేదు. అలాగుంటే ఎంత బాగున్నాం. ప్రతిసారి సభలకు వెళ్ళినప్పుడల్లా ఐరన్ నడికిస్తుంటే షర్ట్ 20 రూపాయలు తీసుకుంటున్నాడు గుంటూరు. ఏటిసారి మా కొట్టిగట్ట నేనే ఎక్కువ ఐరన్ తీసుకెళ్తానంటే ఏం చేస్తాం? సభలు వచ్చినప్పుడు నలిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. అందరూ నన్ను చూస్తున్నారు, నా చొక్కా చూస్తున్నారు, డౌట్ వచ్చి ప్రసంగం చేయలేక అన్ని ఐరన్ చేసుకుని తెచ్చుకుంటున్నాను నేను. అలాగా దేవుడు ఇప్పుడు కూడా అలాంటి అద్భుతాలు చేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే అక్కడ చెప్పుల గురించే మనం ఆలోచిస్తే, చెప్పుల విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడంటే చెప్పులను గురించి కూడా దేవుడు కొన్ని మాటలు చెబుతున్నాడనే కదా అర్థం. ఇంకొక మాట మీరు చూడండి, పరమగీతములో 7వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట మనకి కనబడుతుంది. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావో. చూసారండి, నీవు నీ పాదరక్షలతో నీ చెప్పులు వేసుకొని ఎంత అందంగా నడుస్తున్నావో అని. మా పాపకి మామూలుగా నడుస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు పద్ధతిగానే. చెప్పులు కొనేటప్పుడు షాపులో అది వేసుకొని ఒకసారి నడమంటే అప్పుడు మాత్రం ఎలా నడుస్తుంది కొంచెం. అప్పుడు ఒక్కసారి అలా నడుస్తుంది, తర్వాత ఇంటికి వచ్చాడు మళ్ళీ మామూలుగా నడుస్తుంది. ఆ చెప్పులకు మొన్నే కొనడానికి వెళ్ళాం. చెప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి నడిపంటే మా ఆవిడ ఎందుకు నడవమంటదండి, ఎక్కడైనా గుచ్చుకుంటుందేమో ఒకసారి కన్వీనియంట్ కొరకు నడవమంటే చెప్పు వేసుకుని ఇలా నడుస్తుంది. ఎంత అందముగా నడుస్తున్నావో అని దేవుడు సంఘమును గూర్చి కూడా చెప్తున్నాడు. చెప్పులను గూర్చి ఎవరైనా చాలా చక్కగా నడుస్తున్నారండి, మీ నడక బాగుందని అంటారు, కానీ చెప్పులతో అంత బాగా నడుతున్నావు అని అంటే చెప్పులు అప్పుడు బాగా నడరా? అంటే చెప్పులు కూడా మనకి ఒక సందేశాన్ని అందజేస్తూ ఉన్నాయి. చెప్పులు కూడా అసలు చెప్పులే కాదండి, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా మనకి ఒక సందేశాన్ని అందజేస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చదివితే, మీరు భూమిని గురించి ధ్యానించిన ఎడల అది మీకు నేర్పించును, మీరు మృగములను గురించి ధ్యానించిన ఎడల అది మీకు నేర్పించును, మీరు పక్షులను గురించి ధ్యానించిన ఎడల అది మీకు నేర్పించును అని అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చూస్తే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువులో నుంచి ఆయన దైవత్వపు లక్షణాలు కనబడుతున్నాయని మనకు
కనబడుతుంది. ప్రతి వస్తువు నుంచి కూడా దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ చెప్పుల ద్వారా కూడా దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా చెప్పులు మనకి నేర్పిస్తున్న పాఠము నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనములోను, అలాగే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 33వ వచనములో కూడా ఈ మాట రాయబడి ఉంది. నీవు నిలుచుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడువుము అని చెప్పాడు. చెప్పులు విడిచి పరిశుద్ధ స్థలంలోనికి రమ్మన్నాడు. అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుందాం. మరలా అదే మాట క్రొత్త నిబంధనలో కూడా దేవుడు రాయించాడు. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు రాయించాడు. అసలు ఎక్కడ లేని ధూళి మన ఒంటి మీద బట్టలు కంటుతుందా, చెప్పులు కంటుతుందా? ఎక్కువ చెప్పండి, చెప్పులకే అంటుతుంది. రోడ్డు మీద పేడ ఒంటి కంటింది అనుకో, ఎక్కడ పడ్డావరా అని అడుగుతారు. కానీ చెప్పు కంటింది అనుకో, ఎక్కడ పడిపోయేవరా అని మాత్రం అడగరు. ఎందుకంటే చూసుకోకుండా అడిగేసేసాడని కదా. రోడ్డు మీద వెళ్ళే చెత్తంతా అంటుకునేది మొట్టమొదట చెప్పులకే. అలాంటి చెప్పులు వేసుకొని నా పరిశుద్ధ సన్నిధికి, నా పరిశుద్ధ ప్రాంగణములోనికి, ప్రాంతములోనికి, నా పరిశుద్ధ పర్వతం మీదకి నేను నివసించు ఈ మహిమగల స్థలము యొద్దకు నీవు రావద్దు, నీ చెప్పులు విడువుము అని దేవుడు ప్రవక్త అయిన మోషేకు చెబుతున్నాడు. ఇప్పుడు ఆ మాటలు పట్టుకొని ఇప్పుడు అంతా మనం క్రొత్త నిబంధన బ్రదర్, మనమేంటి చెప్పేసుకుని దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ చెప్పులు చూస్తాడా అని అంటే, మరి పాత నిబంధనలు చెప్పులు చూసిన దేవుడు కొత్త నిబంధనలో మారు మనసు పొందాడు. ఆయన ఏమన్నా కొత్త నిబంధనలో కూడా చెప్పులు చూస్తాడు. చూడు, చెప్పులు వేసుకొని మందిరానికి రావచ్చట, చెప్పులు వేసుకొని వీడి బెడ్ ఎక్కడు, చెప్పులు వేసుకొని వీళ్ళు ఇంట్లోకి వెళ్ళడు. కానీ చెప్పులు వేసుకొని మందిరానికి రావచ్చు. ఏమంటే మరలా లాజిక్లు యూరోప్ లోను, న్యూజిలాండ్ లోను, చలి ప్రాంతాల్లో మరి చెప్పులు వేసుకోకపోతే ఎలాగా అని అంటే, చెప్పులు వేసుకొని పడుకుంటాడు అక్కడైనా అని అంటే పడుకోదు. చెప్పులు వేసుకోకపోతే సాక్సులు వేసుకో, మందపాటి సాక్సులు వేసుకో చలి తగలకుండగా. అంతేకాని చెప్పులు వేసుకొని రావద్దని బైబిల్ ఖండితంగా చెబుతున్నా కూడా ఈనాడు కొంతమంది సేవకులే చెప్పులు కాదు షూలు వేసుకొని స్టేజ్లు ఎక్కి స్టేజ్ల మీద నుంచి వాక్యాన్ని ప్రకటించేవాడు ఉన్నారు. ఈ చెప్పులు మొట్టమొదటిగా మనకు ఏం నేర్పిస్తుందనంటే, మీకున్న అపవిత్రతను దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అది విడిచిపెట్టి రండి అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఉంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు నువ్వు బయటను విడుస్తున్నా చూసావా, చెప్పులు బయటను విడిచిపెట్టి లోపలికి వస్తున్నా చూసావా, చెప్పులతో పాటు నీ మనసు కంటిన మరకలను, నీ తలంపుల కంటిన పాపమును, నీకు వెంబడిస్తున్న పాపమును కూడా కడుపుకొని విడిచిపెట్టి ఆ తర్వాత నువ్వు దేవుని మందిరంలోనికి అడుగు పెట్టు అని ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారంట. అందులో సుంకరి బయటే ఉండిపోయాడు, పరిసయ్యుడు లోపలికి వెళ్ళిపోయాడు. పరిసయ్యుడి సంగతి మనకెందుకు, ఎందుకంటే మనం పరిసయ్యులం కాదు కదా. సుంకరి గురించి మనం ఆలోచిద్దాం. ఆయన ఎందుకు లోపలికి వెళ్ళలేదు? బయట ఉండే రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. మా సంఘానికి నేను ఒక పాఠాన్ని నేర్పించాను. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కదా, అన్యులు గుడికి వెళ్ళేటప్పుడు గుడి బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్తారు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు చర్చికి నమస్కారం చేయమని చెప్పట్లేదు. చర్చ్ బయటనే 1 నిమిషం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత అడుగు పెట్టండి. ప్రభువా, ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ కొరకు కేటాయించిన స్థలము, నీ కొరకు ఏర్పాటు చేసిన మందిరము, ఇందులో నా అపవిత్రతతో నేను అడుగు పెడితే అది నాకు ఆశీర్వాదం కాదు. నేను బలహీనునే తండ్రి, నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఒక్కసారి కడిగి నీ సన్నిధిలో ఉండే అవకాశము నాకు కలుగు చేయము, నీ సన్నిధిని నేను అనుభవించే అవకాశము నాకు కలుగు చేయమని చిన్న ప్రార్థన చేసుకొని మనం మందిరంలోనికి అడుగు పెట్టాలి. హల్లెలూయా. అలాంటి ఒక సందేశాన్ని నేను మా మందిరంలో చెప్పినప్పుడు ప్రతి ఆదివారం వరుసగా రావటం, చర్చి బయట మోకరించటం, కొంతమంది ప్రార్థన చేసుకుని అడుగు పెట్టడం నేను చూశాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అనాలోచనగా రాకూడదని, అపవిత్రతతో రాకూడదని బైబిల్ మనకి చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి చెప్పులు మొట్టమొదటిగా మనకి ఏం నేర్పిస్తున్నాయి? లోకములో మనకి తెలియకుండా కూడా పాపం అంటేస్తాయి, మనకి తెలియకుండా కూడా డస్ట్ పడుతుంది, తెలియకుండా కూడా ధూళి అంటుకుంటుంది. కాబట్టి
అదంతా విడిచిపెట్టే దేవుని మందిరంలోనికి రావాలని చెప్పులు మనకి మొట్టమొదటిగా చెప్పుతున్న సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు ప్రార్థనలో, ప్రతిసారి మందిరానికి వచ్చినప్పుడు, గ్రంథము చదువుతున్నప్పుడు మొదట ఒప్పుకోవలసింది, ప్రభువా నన్ను పవిత్రపరచు, పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నాను. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, పరిశుద్ధ మందిరములోనికి నేను అడుగు పెడుతున్నాను. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, పరిశుద్ధుడు అయిన నీతో నేను మాట్లాడుతున్నాను అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. నేను లేదండి అసలు చిన్న మరక కూడా అంటకుండా బయటికి వెళ్ళి వస్తాను అని ఎవరైనా అనగలరా? అనలేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే, నీ పర్మిషన్ లేకుండానే ఏదో ఒక అపవిత్రత వినుట ద్వారా, చూచుట ద్వారా, తలంపుల ద్వారా నీకు కలుగుతుంది. కాబట్టి దానిని కడుక్కోమని ఈ చెప్పులు మనకి మొదటిగా నేర్పిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది తమ హృదయాలను కడుక్కోవచ్చు, వారి మనసులను కడుక్కోవచ్చు. నన్ను పరిశుద్ధపరిచు రండి అని చెప్పి దేవుని మందిరంలోనికి అడుగు పెట్టరు. కాబట్టి చెప్పులు మొట్టమొదటిగా మనకు నేర్పిస్తున్న విషయము మన అపవిత్రతను కడుక్కోమని నేర్పిస్తుంది. రెండో విషయాన్ని చూద్దాము చెప్పులను గురించి. దయచేసి చూడండి. చెప్పులు ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఒకటికి విడిచి ఒకటి వేరుగా ఉండవు. ఉంటాయా? ఉండవు. ట్రైన్ ఎక్కేటప్పుడు కొంతమంది నేను చూస్తుంటానా, అది బండి ఆగినప్పుడు ఎక్కడో, అప్పుడు దాకా అటు ఇటు తిరిగి, అది మూవ్ అయినప్పుడు కూడా ఒకసారి ఇలా చూస్తారు, ఇది ఎక్కడేమో అనుకుంటాం మనం. అది కొంచెం స్పీడ్ వెళ్తుంది కదా, అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఎక్కుతాడు, చెప్పు ఒకటి పడిపోతాడు. ఆడి దిగలేడు, ఇలా చూస్తాడు, ఎవరైనా తెచ్చిస్తారేమో అంటుంటాడు. ఎవరు తెస్తారు? ఎవరు తేడు. నేను ఒకసారి చూసిన సంగతి అండి, ఒకడు చూసి వీడికి ఎంత పొగరండి కిందని పడిపోయి చెప్పారు, అందించలేదు, పట్టల కింద దోశాడు. ఇంకా ఆడించేస్తే రెండో చెప్పు అనుకొస్తుందా? కింద పడితే ఎవడని ఎత్తుక్కుని వేసుకుంటాడని చెప్పి కింద పడేశాడు. ఒకటిని విడిచి ఒకటి ఉండవు చెప్పులు. క్రైస్తవులమైన మనము ఎప్పుడు దేవుడితోనే ఉండాలి, ఎప్పుడు సంఘముతోనే ఉండాలి, ఎప్పుడు సంఘ కాపరితోనే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘ కాపరికి వేరుగా సంఘం ఉండకూడదు, దేవునికి వేరుగా సంఘం ఉండకూడదు, దేవునితో సహవాసము లేకుండా మనము ఉండకూడదు అనే ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు ఈ యొక్క 10వ వార్షికోత్సవంలో. హల్లెలూయా. దేవునితో ఎప్పుడు అటాచ్మెంట్ ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉందండి, ఆమోసు గ్రంథము మీరు తీసి చూడండి, 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారండి. ఇద్దరు సమ్మతించకుండా నడవు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ బయట నిల్చొని ఉన్నాను. నాకు ఒక పాస్టర్ గారు క్యాలెండర్లు పంపిస్తాను, పాస్టర్ గారు కొద్దిగా తీసుకెళ్లి అక్కడ ఉన్న మందిరానికి అందచేయండి అని అన్నారు. సరే అక్కడ నిల్చొని పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా నేను విజయవాడ దగ్గరే ఉన్నాను, మరి క్యాలెండర్ తెస్తే నేను పట్టుకెళ్తానంటే, నేను బిజీగా ఉన్నాను, నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాను అని చెప్పారన్నమాట. వాళ్ళు వస్తున్నారని చెప్పారు. అని చెప్తే సరే నేను అక్కడి నుంచి ఎదురు చూస్తా ఉన్నాను. వస్తే ఇద్దరు కలిసి వస్తారు కదా భార్య భర్తలు. ఒక ఆయన అటువైపు క్యాలెండర్లు పట్టుకొని సింగిల్ గా నడుచుకొని వస్తారు, ఇటువైపు ఒక ఆమె క్యాలెండర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చి ముందు ఆయన వచ్చేసి నా పక్కన నిల్చొని నా వైపు ఎగాదిగా చూస్తాను. నన్ను అడగట్లేదు, ఎందుకంటే అలా ఆవిడ రాలేదని వెయిటింగ్ అనమాట. నేను ఆయన దగ్గర క్యాలెండర్లు చూసి గుర్తుపట్టాను, ఈయన అయి ఉంటాడు, మరి అడిగితే బాగోదేమో, మరి ఈయన వైఫ్ రాలేదేంటి అని అనుకుంటున్నాను. ఎందుకు భార్య భర్తలు ఇద్దరు పట్టుకొని వస్తున్నారు అన్నారు కదా. ఆ తర్వాత ఆయన తెచ్చి, ఆమె కూడా తెచ్చింది, పాస్టర్ గారు అంటే ఇదిగోండి క్యాలెండర్లన్నీ, ఆమె కొన్ని ఈమె కొన్ని ఇచ్చిన తర్వాత ఈమె రోడ్డు దాకా అలా నడుచుకెళ్ళిపోయింది, ఈమె ఇటువైపు నుంచి నడుచుకెళ్ళిపోయింది. అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు, వచ్చారండి వచ్చారండి ఒక ఆడామె ఒక పురుషుడు వచ్చి ఇచ్చేళ్ళారని చెప్పాను అనమాట. అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పాను కదా. నాకు అలా అనిపించలేదండి, ఆయన అటువైపు నడుస్తున్నాడు, ఈమె రోడ్డుకి ఇటువైపు నడుస్తుందంటే ఈ మధ్య ఇద్దరికి పడట్లేదు లేండి, గొడవ పడుకున్నాడు. కలిసి ఉంటారని నేనే క్యాలెండర్లు కొన్ని ఆమెకి కొన్ని ఈయనకి ఇచ్చి పంపించాడట. అయినా కూడా రోడ్డుకి అటువైపు ఆయన, రోడ్డుకి ఇటువైపు ఈమె నడుస్తున్నాడు. అంటే సమ్మతించకుండా పక్కన నడడానికి ఇష్టం లేదు దానికి. నాకు మొదట్లో నడక ఎంత ఫాస్ట్ గా ఉండదు అంటే, పెళ్ళైన కొత్తలోని నడుచుకుంటూ వెళ్ళిపోయి మేము నెలంత దూరం వదిలేసేవాడు.
అక్కడ ఆగిపోయేలా నిల్చొని నువ్వు వెనక్కొస్తేనే వస్తానని నేను మరలా వెనక్కి వెళ్ళి నిల్చొని ఆ ముందుకేసేది మేము వెనక్కి వెళ్ళి నిల్చొని ఆమెతో నెమ్మదిగా నడవంటే కాళ్ళు నొప్పులు నాకు నెమ్మదిగా నడలేను నేను ఫాస్ట్ గా నడవాలి. నేను షిప్ యార్డ్ లో పనిచేసేటప్పుడు కూడా షిప్ నేను ఎక్కిన తర్వాత కింద చూస్తే నా అసిస్టెంట్ ఆ కింద ఎక్కడో ఉండేవాడు. ఒకసారి చెప్పాడు నేను ఆయనతో నడలేనండి అని. అంత ఫాస్ట్ గా నడిచేవాడిని. మా ఆవిడ దెబ్బకి నడకంత స్పీడ్ తగ్గిపోయింది. మొత్తం గేర్లు అక్కడే ఉన్నాయి. 5వ గేర్ వేస్తే ఒప్పుకోదు, 1వ గేరే అక్కడ. నెమ్మదిగా ఆమెతో పాటు నడిచి తొందరగా నడైనా నడువు లేదా నన్నైనా నడవు. నువ్వు స్లోగా నడవలేను నేను, కానీ నడవలసి వచ్చింది. ఎందుకు? సమ్మతించాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? దేవుడు ఎంత స్పీడ్గా నడిస్తే అంత స్పీడ్గా నడిచాడు. దేవుడు ఎప్పుడు స్లోగా నడిస్తే అప్పుడు స్లోగా నడిచాడు. దేవుడు హానోకుతో నడవటం కాదు, హానోకు దేవునితో నడిచాడు. అంటే దేవుని మార్గం ఎటైతే అటు నడిచాడు. దేవుడు ఎంత స్పీడ్గా నడిస్తే అంత స్పీడ్గా నడిచాడు. దేవుడు ఎప్పుడు స్లో అవుతున్నాడో అప్పుడు స్లో అవుతున్నాడు. అంటే దేవుని పక్కనే ఎప్పుడు ఉండే అనుభవము హానోకుది, నోవాహుది, చాలా మంది భక్తుల అనుభవము. హల్లెలూయా. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. మనము దేవునితో సమాధాన పడకుండా, దేవునితో సమ్మతించకుండా దేవునితో మనం నడవలేము. మనము సేవకులతో సమ్మతించకుండా, సేవకులతో సమాధానము లేకుండా సేవకులతో మనము నడవలేము. మనం ఇద్దరు సహోదరులో ఉన్నారనుకోండి, ఇద్దరి మధ్యన సమ్మతించకుండా కలిసి నడవలేము. కనుక చెప్పులు మనకి రెండవదిగా నేర్పిస్తుంది ఏంటంటే, ఒకటి విడిచి ఒకటి ఉండలేవు. ఏ షాప్కైనా మీరు పోండి, లెఫ్ట్ లెగ్ ఒకటే అమ్ముతాం సార్ అని అంటాడా? మీరు పోరు ఇంకా షాప్కి. మీరు ఎవడ పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఒక కాలు అంతా రెండో కాలు ఎక్కడో కొనుక్కో అంటాడా? ఉండదు. ఎక్కడికి వెళ్ళినా జత అమ్మటమే. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. మనము దేవుని విడిచి ఉండకూడదు, సంఘమును విడిచి ఉండకూడదు, సంఘ కాపుని విడిచి ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 విషయాలు చెప్పులు మనకి చెబుతున్న సంగతులు మనం ఆలోచించాం. 3వ విషయాన్ని మనం చూద్దాము. దయచేసి మీరు చూడండి. 3వ విషయం ఏంటంటే, మీరు జస్ట్ రిఫరెన్స్ లేకుండా కామన్ సెన్స్ తో ఆలోచన చేద్దాం. అది ఎప్పుడు బరువును మోస్తూనే ఉంటుంది. అవునా? ఎవడైనా చెప్పులు కొనుక్కొని పాపం బరువు పడుతుంటే బాధపడుతున్నాడు, సంకలో పెట్టుకొని వెళ్తాడంటే, ఇటు ఒక చెప్పు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో. ఇంకొకటి ఇలాగ అనుకుంటూ బట్టలు చించుకుంటే పిచ్చోడు అనుకోవచ్చు. అవి ఏమి లేకుండా మంచి బట్టలు వేసుకుని నాకులా టచ్ చేసుకొని ఒక చెప్పు ఇక్కడ ఒక చెప్పు ఎక్కడ పెట్టుకొని వెళ్తున్నాడు అనుకోండి, ప్రతి ఒక్కడు రేపు ఎంతకైనా చూస్తారు. అవునా కాదా? చెప్పులు ఏంటి? అది బరువు మోయటానికి, అనగా సంఘము భారము మోయాలనే ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. సంఘ కాపరి భారమును మోయాలనే ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. బాధ్యతలు భరించేది చెప్పాలంటే చెప్పులు. నేను ఒకప్పుడు 102 కేజీలు బరువు ఉండేవాడు. దేవుని కృపను బట్టి 84కి వచ్చాను. 84కి 84 ఉంటేనే సంవత్సరానికి చెప్పులు ఎరిగిపోతున్నాయి. ఒకప్పుడు మరి గెలగలిగిపోయి చూడండి, వేసుకున్న తర్వాత అది అప్పడాలు అయిపోతున్నాడు గుండె మన బరువుకి. ఒకప్పుడు నువ్వు బాగా బరువు ఉండేటప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బరువు తగ్గి నన్ను సుఖపెట్టామని అంటది. అది మనం ఎంత బరువు వేసినా మౌనముగానే భరించేది చెప్పు. సంఘంలో మీకు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత, ఇదంతా నేను భరించాలనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఇబ్బందుల గుండా మీరు వెళ్తున్నా మీ పరిచర్య ఎప్పుడు ఆగిపోకూడదు. ఎన్ని కష్టాల గుండా వెళ్ళిపోతున్నా మీ పరిచర్య ఎప్పుడు కూడా దానికి కనీసం బ్రేక్ కూడా పడకూడదు. ఎప్పుడు వెళ్ళాల్సిన స్పీడ్లోనే వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళాల్సినటువంటి స్థితిలోనే మన పరిచర్య కొనసాగుతూ ఉండాలి. భారము భరించే వారముగా ఉండాలి. ఇలాంటి మీటింగ్లు పెట్టామనుకోండి, ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. దాని భారం ఎవరు భరిస్తున్నారు? కొన్నిసార్లు చూస్తే సేవకు మీదే మొత్తం భారం పడిపోతుంది. కొన్నిసార్లు సంఘ పెద్దల్లో ఒక ఇద్దరి మీద భారం పడిపోతుంది, మిగిలిన అందరి మీద సులభం అయిపోతుంది.
కొన్నిసార్లు సంఘ పెద్దల మీదే భారం పడిపోతుంది, మిగిలిన మీద భారం పడదు. మనమందరము కూడా భారము భరించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మీ సామర్థ్యము కొలదే దేవుని పని చేయండి. మీరు ఏ విధముగా దేవుని పనిని కొనసాగించగలరో, దేవుని భారమును మీరు ఏ విధముగా భరించగలరో, ఆ పరిచర్య భారమును మీరు భరించుటకు ఇష్టపడి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ప్రతి వారం మందిరానికి వచ్చి మీరు చెప్పులు బయటకు విప్పినప్పుడల్లా ఈ మూడో విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోనండి. ఇంతవరకు నా బరువు మోసింది, నేను దేవుని పని మోయాలి, దేవుని భారము నేను మోయాలి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే దీనత్వం అన్నమాట. చెప్పులకి ఉన్న లక్షణం ఏంటి? దీనత్వం. ఎంత దీనత్వం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పరిచర్య ఇంకొకరి మీద పడిపోతుంది. అవునా? నేను ఒకసారి బయట నుంచి చెప్పులు పెట్టి లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న చెప్పుల్ని ఇంకొక ఆయన వేసుకెళ్ళిపోతాడు. ఆయన చెప్పు, ఆయన షూ వేసుకొచ్చాడంటే వేసుకోవడానికి బతకుందని ఈ చెప్పులు వేసుకుని తిరిగేస్తాడు అటు ఇటు. నేను బయటకు వచ్చినప్పుడు చెప్పులు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నాను. నేను మరలా ఒకసారి వెళ్ళి చూస్తే చెప్పులు అక్కడే ఉన్నాయి. ఉన్నాయి, ఎవరు వేసుకెళ్ళి వచ్చారు. మరలా నేను అవసరమే బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ చెప్పులు వేసుకుని తిరిగేస్తున్నాడు అటు ఇటు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు. ఇప్పుడు చెప్పులు ఏమైనా ఇది పాస్టర్ గారి చెప్పులు నువ్వెందుకు వేసుకుంటున్నావు అని అంటుందా? ఆయనకి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. మనం ఒక్కొక్కసారి మన భారమే కాదు ఇతరుల భారము కూడా మోసే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమంది సేవాభారం కలిగి ఉన్నారు? మీరు ఒట్టి విశ్వాసం సార్, మీరు సేవాభారం మేము ఎందుకు కలిగి ఉంటాం? వాళ్ళు ఉన్నారే పైన స్టేజ్ మీద కూర్చొని, వాళ్ళది మాకేంటి అనకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయటానికి పిలువబడ్డాము. హల్లెలూయా. మీరు దేవునికి సేవకులకు సహాయం చేస్తే సేవకుని ప్రతిఫలము మీరు కలిగి ఉంటారు. మీరు గిన్నెడు నీళ్లు ఇస్తేనే సేవకుడని, సేవకుని ప్రతిఫలం పొందుతాడని బైబిల్లో రాసి ఉంది కదా. మరి సేవకులకు సహకారం చేస్తే ఆ ఫలం మీకు రాదా? అది కూడా సేవే. సేవాభారము సంఘమంతటి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. మీ సంఘంలో బాగా నాకు నచ్చింది ఏంటంటే, ఈ పాపం నాకు ఆ బ్యాగ్ కూడా మోయినోడు, మీరు రాత్రి ఆ కోటు కూడా మోయినట్లేదు ఒక పిల్లోడు. నేను కొట్టుకుంటాను. పట్టుకునేంత వరకు మొహమాట లేకుండా అడుగుతున్నాను. మనకు మొహమాట వచ్చేది, అడుగుతున్నాడు కదా విషయాలు. సేవాభారం కలిగి ప్రతి వ్యక్తి కూడా మనము బ్రతకాలి. ఇది చెప్పులు నవరికి నేర్పిస్తున్న మూడవ విషయం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మొట్టమొదటి విషయం. సరే, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుందాం. మొట్టమొదటి చెప్పులు మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాగా నన్ను గుర్తుపెట్టుకుంటాను సార్. నేను మొదటే ఉపమానం చెప్పాను. ఏం చెప్పాను? ట్యాబ్లెట్ చూసే బాకంటారా బాబు, మింగండి అని. మొదటగా ఏం చెప్పుకున్న చెప్పులు మన పాపమును అపవిత్రతను విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి అనేది. దాని మీద కొన్ని విషయాలు చెప్పాను కదా. మనం వద్దనుకున్నా చెత్త అంటుతుంది కాబట్టి కడుక్కోవాలని. రెండో విషయం, సమ్మతించకుండా ఒకదాన్ని విడిచి ఇంకొకటి ఉండదు. మూడవది, ఓ పని చేయండి పాస్టర్ గారు, మీరు ఆరాధన నడిపించి నన్ను మళ్ళీ ఫ్రెష్ గా పిల్లండి, నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగో విషయం చూద్దాము చెప్పులను గురించి. నాలుగవ విషయము చూడండి. చెప్పులు ఒకదాన్ని విడిచి ఇంకొకటి ఉండదు అన్నాం కదా. ఒకటి పోయిందనుకోండి, రెండోది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఒకసారి మా ఫ్రెండ్ నేను చర్చికి వెళ్ళామన్నమాట. వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరం హిందువులుగానే ఉన్నాము. తర్వాత ఇద్దరం ప్రభువుని నమ్ముకున్నాము. నేను సేవ చేస్తున్నాను, అతను ఒక చర్చిలో ఎల్డర్గా ఉన్నాడు, వైజాగ్ లో ఉంటాడు. ఇద్దరం చర్చికి వెళ్ళినప్పుడు మంచి షూ కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కొని పెద్ద మీటింగ్ అనమాట అది. వెళ్తున్నప్పుడు చర్చికి ఇలాగే ఒక కార్నర్ ఉంటే అక్కడికి వచ్చి షూ ఇప్పాడు. ఇప్పి ఒక షూ ఇప్పి ఇంకో షూతో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. నడుచుకుంటుంటే ఎక్కడికి వెళ్తున్నట్టే చర్చి చుట్టూ తిరిగి ఆపోజిట్ డోర్ దగ్గర ఆ రెండో షూ ఓపెన్ చేసి పెట్టి లోపలికి వచ్చాడు. నేను అన్నాను, ఇక్కడ ఒక షూ ఇప్పావు, అక్కడ ఒక షూ ఇప్పావు, ఎందుకు అని అంటే, నీకు తెలీదా షూ దగ్గరగానే వేసిపోతుంది, ఎవరైనా వేసుకెళ్ళిపోతే అని అన్నాడు. ఇక్కడ చర్చిలో ఎందుకు వేసుకెళ్ళిపోతారు బాబు అని అంటే, నేను ఒకప్పుడు హిందువుగా ఉండేటప్పుడు శివాలయంకి వెళ్ళి ఇలాగే చెప్పులు షూ ఇలా బయట విప్పి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు ఎవడో
అన్నాడు. మరి ఇక్కడ అలా జరగదులే, అందులో పరిస్థితులే కదా అని నువ్వు అనుకుంటున్నావు. చర్చిలో కూడా ఒకసారి పోయి అని చెప్పాడు. అనగానే సరే అయితే అనుకున్నాం. ఆరాధన జరిగిపోయిందండి. వీడు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పులు, ఆ షూ లేదు అక్కడ. పరిగెత్తుకుంటే అటువైపు వచ్చి అక్కడ కూడా లేదు. వాడు ఎవడో ఎక్కడ అక్కడ కూడా పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే పోగొట్టుకునే వస్తువు ఏదో ఎప్పుడైనా ఎలాగైనా పోవటమే. అందుకే పెద్ద పెద్ద సభలు జరిగే దగ్గర చెప్పులకి ఒక స్టాండ్ పెట్టించేస్తారు, ఎందుకంటే పోతాయని. ఒకటి పోతే ఇంకొకటి పనికిరాదు. మనము ఎప్పుడు దేవునికి పనికొచ్చే వ్యక్తులుగా ఉండాలి. పనికి మాలిన తీగలుగా మనము దేవుని కొరకు ఉండకూడదు. పనికొచ్చే విధముగా మనము ఉండాలి. కొంతమంది సంఘంలో అంటారు పనికి మాలిన ఉంటారంట. పనికి మాలిన నేను ఏది మాట్లాడినా కొద్ది జాగ్రత్త మాట్లాడుతాను. ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన పొరపాటున బల్లిపూడి గురించి ఒక మాట అనేసారు. అసలు ఆ మాట అనకూడదు, పాస్టర్ గారికి తగదు. అది అనేసారు. అందరూ అది పట్టుకున్నారు. ఎందుకు అనవసరమైన మాటలే కదండి. చాలా మంది పూలు పెట్టుకుంటారు, అది పెట్టుకోవడంలో పెద్ద తప్పేం లేదు. ఇది ఏకంగా ఈయనైతే బజార్ మనుషులైన మాట కూడా వాడేశారు. అందుకే నేను కొద్దిగా జాగ్రత్తగానే చెబుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. మనము ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంత క్రైస్తవ అనుభవం మనం కలిగి ఉండాలి ప్రేమ విషయంలో. జోనాతానుకి దావీదుకి వాళ్ళిద్దరు మనసులు ఏకమైపోయాయంట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వచ్చిందంట. అలాంటి అనుభవము క్రైస్తవ సమాజంలో ఎప్పుడు వస్తుంది? అంత ప్రేమ మనకి ఎప్పుడు కలుగుతుంది? నేను ఆ వ్యక్తిని పోగొట్టుకోలేనన్నంత అభిమానము మనకి ఒక వ్యక్తి మీద ఎప్పుడు కలుగుతుంది? అంత ప్రేమ కలిగిన జీవితం మనకు వస్తుంది? అసలు ఆలోచించండి. అంటే చెప్పులు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ఎప్పుడు కూడా బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని పోగొట్టుకోకూడదు. అది నేర్పిస్తున్న పాఠం. ఆత్మ సంబంధమైన యేసు రక్తము చేత కలపబడిన ఈ బంధాన్ని మనము పోగొట్టుకోకూడదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పానో లేదో, ఆరాధన జరుగుతూ ఉంది, మంచిగా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా ఉన్నటువంటి కీబోర్డ్ ఆగిపోతే అందరూ ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు. కీబోర్డ్ ఆగిపోగా నేను చూస్తే కీబోర్డ్ పట్టుకుని ఒక ఆమె సంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. సంకలో పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏం వెళ్ళిపోతున్నానంటే ఆ కీబోర్డ్ ఆమె కొన్నదంత చర్చికి, ఆమెకు నచ్చల వ్యక్తి కీబోర్డ్ వాడుతుందని జాబ్ గీకులన్నీ లాగేసి అక్కడ పెట్టుకుని పట్టింది. పాపం ఆవిడకి 55 ఏళ్ళు వచ్చే మొన్నే చనిపోయింది గుంటూరులో. సింగపూర్లో ఉండేది, బాడీని గుంటూరు తీసుకొచ్చారు. చనిపోయింది, పాపం పట్టుకెళ్ళిపోయింది. అంటే ఒకరు నచ్చని వారు పాట పాడితే నచ్చదు, పరిచయం చేస్తే నచ్చదు, ఎదిగితే నచ్చదు. ఇక మనకి ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఏ సంఘములో కలుగుతుందో ఆ సంఘము సంపూర్ణమైనట్టు. హల్లెలూయా. ఆ సంఘము సంపూర్ణత కొరకై పరుగులు తీస్తున్నట్లు. హల్లెలూయా. నచ్చనివి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయండి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, కొన్ని విషయాల్లో భార్యవి భర్తకి నచ్చవు, భర్తవి భార్యకి నచ్చవు, అయినా అడ్జస్ట్ అయి ఉంటారు, తప్పదు కదా. అలాగే అన్ని విషయాల్లో ఉండాలి. చాలా విషయాల్లో అడ్జస్ట్మెంట్ ఉండాలి. అడ్జస్టబుల్ స్పాన్ ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అది ఏ సైజుకైనా సెట్ అవుతుంది వచ్చి. అలాగా అడ్జస్టబుల్ గా ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మనం కాస్త అడ్జస్ట్ అవ్వాలి కొన్ని విషయాల్లో. ప్రతిదానికి హెచ్చించుకోవడం, ప్రతిదానికి తగ్గించేసుకోవడం, ప్రతిదానికి నేనే గొప్ప అనుకోవటం, ఇది ప్రేమను పాడు చేసే పద్ధతి. కాబట్టి చెప్పులు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ఒక మంచి అనుబంధాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరొక మాట చెప్పులను గురించి మనం చూద్దాం. చెప్పులు మీరు కొనుక్కునేటప్పుడు రెండు సమానంగా ఉంటాయా, ఒక పెద్ద ఒక చిన్నది ఉంటుందా? మొన్న మా పాపకి స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడు ఆ స్కూల్ షూ కొనడానికి వెళ్ళాను. ఒకే ఒకటి మా పాపకి నచ్చింది. ఆడి దగ్గర మరి ఇంకోటిది ఎవరు మార్చేసి పెట్టేశారో ఏమో, ఒకటేమో 7, ఇంకొకటి 8 సైజు షూలో పెట్టి తెచ్చి ఇచ్చేసారు. వేసుకొని మామూలుగా ఓవర్ లుక్ లో చూసినప్పుడు ఒకేలా కనబడుతుంది, మనకు తొందరగా కనబడదు కదా. కొంచెం దూరం ఇలా నడిచి మా పాప అంటుంది, ఇది లూజ్ గా ఉందేంటి, ఇది టైట్ గా ఉందేంటి అని అంటే, సరిగ్గా చూడని అంటున్నా. నేను గమనించలే. కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేసి ఆ నెంబర్ చూస్తే ఒకటి 7, ఇంకోటి 8. ఏం పర్లేదు సార్ వాడేసుకోండి అంటున్నాడు.
ఎవరు వాడుకుంటారు? ఎవరో కొనుక్కుంటారండి? అసలు డిజైన్ చేసేవాడు సమానంగానే డిజైన్ చేస్తారు. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, మీరు వినండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు ఒకరితో సమానం కాదు. సేవకుడు మీరు సమానం కాదు, ఒకరి ప్రార్థనా జీవితానికి మనం సమానం కాదు. కానీ గౌరవించే విషయంలో అందరికీ సమానముగా ఉండాలి. ఒక మాట మీరు చదవండి, యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. ఎవరైనా చదవండి. 3 నుండి 6 వచనాలు. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి మీరు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు అక్కడ నిలువుము అని చెప్తారు. అలాగా ఇంకా మీరు చదవండి 6 వరకు. మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసినారు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. విశ్వాసము భాగ్యవంతులుగాను దేవుడు ఏర్పరచుకోలేదా? చూసారండి, ప్రభు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి సమాన గౌరవము ఇవ్వమని బైబిల్ చెప్తుంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్లు చేయకూడదు. వైజాగ్ లో మాకు ఒక మందిరం ఉండేది. అక్కడికి నేను వెళ్తున్నప్పుడు ఒక ఆయన చక్కగా వస్తాడు, కారులో వస్తాడు. పాస్టర్ గారు పాపం ఆయనకి ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు. కొంతమంది వస్తారు, వేస్తున్నావు వెళ్ళమ్మా, వేస్తున్నావు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఆయనకు మాత్రం స్పెషల్గా ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. ఎందుకైనా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ ఆయన. కాస్త కోస్త చర్చికి ఇస్తారు, మంచిదే. ఇవ్వటం గౌరవించటం మంచిదే. ప్రార్థన అందరికీ అలాగే చేయాలిగా, అందరికీ ఒకేలా గౌరవించాలా లేదా? మనమందరము గౌరవం పొందుటలో ఒకటే హోదా. ఆధ్యాత్మిక జీవితంలో మీ భక్తిని బట్టి ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు, తక్కువ స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు, కొండలెక్కిన వాళ్ళు ఉంటారు, లోయల్లోనికి దిగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ గౌరవము అందరికీ సమానంగా వాళ్ళు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనంలో భోజన పరిచర్య జరుగుతుందంట. అక్కడున్న విధవరాలను కొందరు చిన్న చూపు చూశారంట. చిన్న చూపు. అప్పుడు అపోస్తులందరూ ఆ విషయం పెద్ద దుమారం అయిపోయిందండి ఆ రోజుల్లో. మీరు ఏదో చిన్నది అనుకుంటున్నారు, చిన్న పాయింట్ అనుకుంటున్నారు. భోజనం దగ్గర వాళ్ళు చిన్న చూపు చూశారని వాళ్ళు ఏం ఊరుకోలేదు. వాళ్ళు వెళ్ళి పెద్దలకు కంప్లైంట్ చేశారు. ఏం జరిగిందని అంటే, ఇదిగో మాకు సరిగ్గా చిన్న చూపు చూశారు అంటే. నేను అనుకుంటున్నాను, ఒకవేళ గుడ్లు కూర వండారు అనుకోండి, అందరికి 2 ఎత్తి వీళ్ళకి ఒకటే వేశారేమో. మరి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు చిన్న చూపు చూశారు, లేదా అందరికి ముందు పెట్టేసి మీరు తర్వాత తినండి అన్నారేమో వాళ్ళని, మనకు తెలీదు. చిన్న చూపు చూశారంట. అది చాలా బాధ కలిగింది. అందుకు అపోస్తులు ఏం చేశారంటే ఆత్మచేత నింపబడిన 7గురిని పిలిపించారు. దేనికి? భోజనాలు వడ్డించటానికి. భోజనాలు వడ్డించటానికి కూడా పరిశుద్ధాత్మ అవసరమైంది. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో ప్రతి ఒక్కడికి సమానంగా గౌరవించటం మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ లేని వాడే ఒకరిని దూషిస్తాడు, దేవుని ఆత్మ లేని వాడే ఒకరిని తగ్గించి మాట్లాడతాడు. గౌరవము అందరికీ సమానంగా దక్కాలి దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు చెప్పుల ద్వారా. చెప్పులు ఎప్పుడు 2 సమానంగానే. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఎంత ఖరీదైన చెప్పులైనా కాలుకి వేసుకోవాలని నెత్తిన పెట్టుకుంటాం మనం. మా షూ ఏంటనుకుంటు సార్ 10,000 రూపాయలు అని నెత్తిన పెట్టుకుని అప్పుడు తిరగడు. ఎంత ఖరీదైనా సరే కాళ్ళ దగ్గరే అది పెట్టుకుని. అంబానీ వైఫ్ అంట ₹1 కోటి అంట ఆమె చెప్పులు. కొన్ని నెత్తులు పెట్టుకొని తిరుగుతుందా? పాదాలు వేసుకొని తిరగటమే. ₹10 చెప్పులు కూడా పాదాలు వేసుకొని తిరగటమే. పెద్ద తేడా ఏముండదు. సరే, మనం ఎంతటి వారమైనా ఉండాల్సిన స్థితి దగ్గరే మనము ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలో అక్కడే మనం ఉండాలి. ఈ హెచ్చించుకోవటం తగ్గించుకునే విషయాల్లో ఒక విషయం చెప్పనండి. అతిగా హెచ్చించుకోకూడదు,
అతిగా తగ్గించుకోకూడదు. బైబిల్లో మాట ఉంది సంఘక్షేమము కొరకు. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. తన్ను తాను హెచ్చించుకున్న దానికంటే, చాలా మాట, తను తాను హెచ్చించుకొనిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకోవద్దు అంటే దాన్ని ఆపోజిట్ గా ఆలోచించండి. తన్ను తాను తగ్గించుకున్న దానికంటే తక్కువగా తగ్గించుకోవడం కూడా చేయకూడదు. హెచ్చించేసుకోకూడదు, మరీ తగ్గించేసుకోకూడదు. ఉదాహరణకు బాగా పాటలు పాడగలిగిన అనుకోండి, పిలిచి పాట పాడండి కదా అని తగ్గించేసుకుంటారు. ఆ దీంట్లో ప్రార్థన చేయగలిగిన రెండు ప్రార్థన చేయనుకో, మీరు చేయను బ్రదర్, మీరు చేయని బ్రదర్ తగ్గించేసుకుంటారు. ఏంటో నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, నడిపించే సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అలాగే వాడుకోవాలి. కొంతమందికి పాట రాదు, ముందుకు వచ్చేస్తారు. కొంతమందికి ప్రార్థన చేయడం రాదు, ముందుకు వచ్చేస్తారు. చాలా మంది ఉన్నారు అట్లాంటి. ప్రార్థన చేయడం రాదు, ముందుకు వచ్చి మైక్ వదలరు. ప్రార్థన మాత్రం వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. ఎప్పుడు అవుతారు అనుకోవాలి. మనమే ఇంకా రిమోట్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి మైక్ కరెంట్ పోయిందని ఏదో చెప్పి బయట లైట్స్ కరెంట్ పోయి సార్ ఆపేయండి అని చెప్పి ఆపేసుకోవాలి. ఆపరు. కొంతమంది ఎంత హెచ్చించుకుంటారంటే మైక్ పట్టుకొని నేను ఎంతటి ప్రార్థనా పరులు మీరు తెలుసుకున్నట్లు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. ఒక ఆయనకి రాజమండ్రి నుంచి ఒక పాస్టర్ గారు సింగపూర్ వస్తే 10 మంది పాస్టర్లు వచ్చారు మా దగ్గరికి. 10 మంది పాస్టర్లు వస్తే వాక్యం ఎవరికో ఒకరికే ఇస్తాం, అందరికీ ఇవ్వలేదు కదా. సరే వాక్యం ఎవరు చెప్తారో మీరే డిసైడ్. నేను చెప్తానని నా అందరూ చేతులు ఎత్తారు. ఎవరికి ఇస్తాం? అందుకనే ఒక ఆయనకి చూసి చేసుకుని ఆయనకి వాక్యం చెప్పమన్నాం, ఇంకొకరికి పాట పాడమన్నాం, ఒకరికి కానుకల గురించి ప్రార్థన చేయమని చెప్పాం. ఆ కానుకల కొరకు ప్రార్థన చేయమని చెప్పిన ఆయనకి మొదట వాక్యం ఇవ్వలేదని ఫీల్ అయ్యాడు. తర్వాత గ్రీటింగ్స్ చెప్తానని అడిగాడు, గ్రీటింగ్స్కి ఇవ్వలేదు. సాక్ష్యం చెప్తామని అన్నాడు, సాక్ష్యమే ఇవ్వలేదు. ఎందుకంటే సరిపోదు. అందుకని ఏం చేసామంటే కానుకలు పట్టినప్పుడు ప్రార్థన ఇచ్చాం. కానుకలు పట్టినప్పుడు ప్రార్థనిస్తే ఏం చేయాలి చెప్పండి? కానుకల కొరకు ప్రార్థన చేయలేదండి. మైక్ పట్టుకొని ప్రభువా రాజమండ్రిలో 2 సంఘాలను మాకు ఇచ్చినందుకు స్తోత్ర, విజయవాడలో ఒక బ్రాంచ్ ను మాకు ఇచ్చినందుకు స్తోత్ర. ఇన్ఫర్మేషన్ ఇస్తారు మొత్తం అంతా. అంటే నేను ఎంత సేవకున్నావు నువ్వు తెలుసుకో, నాకు వాక్యం ఇవ్వలేదని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు బ్రెయిన్లో. ప్రార్థనలో దేవుడితో మాట్లాడట్లేదు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. భక్త ఆమె నడుగును నీ కొరకు నేను అని అనాలన్నమాట. ఇన్ఫర్మేషన్ ప్రార్థనలో మనకి కానుక కొరకు ప్రార్థన ఇస్తే కానుక కొరకే ప్రార్థన చేయాలి. గ్రీటింగ్స్ ఇచ్చారనుకోండి, గ్రీటింగ్సే చెప్పాలి. ఏలూరులో ఒక సభ పెట్టారండి, ఒక పెద్ద పాంప్లెట్ వేశారు. నేను ఆ పాంప్లెట్ చూసి మురిచిపోయాను. పాంప్లెట్లు కొంతమంది చాలా అందంగా తయారు చేస్తారు, చాలా అద్భుతంగా తయారు చేశారు. తర్వాత దారిలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద కటౌట్ పెట్టారు. మా కార్యాత్మక ఫోటో తీయించింది. కటౌట్ చాలా పెద్దగా ఉంది, ఫోటో తీయమంటే ఫోటో తీశాను. విచిత్రం ఏంటి తెలిసి అక్కడ నేను వాక్యం చెప్పలేదు. ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చాను, కూర్చున్నాను. నాకు ముందు ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన కొత్తగా సేవకు వచ్చాడట, నాకు తెలీదు. ఓ 10 నిమిషాలు ఆయన గ్రీటింగ్ చెప్పిన తర్వాత అయ్యగారు వాక్యం చెప్తారని అన్నాడు. 10 నిమిషాలు పోయి 1.5 గంటన్నర వాక్యం చెప్పేశాడు. కూర్చొని నేను ఆ రోజు ఎలా కూర్చొనంటే ఫస్ట్ ఇలా కూర్చొని, తర్వాత ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆ తర్వాత ఇలా జారబడి, ఆ తర్వాత ఎప్పుడు వదులుతారా ఆయన అని, ఇంకా వదలడు అని డిసైడ్ అయిన తర్వాత లేచి సర్దుకొని కిందకి దిగొచ్చి కారు స్టార్ట్ చేసుకుని సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు ఎక్కడున్నారని అడుగుతున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నారు కదా, ఆమె అయిపోయిన తర్వాత ముగి ప్రార్థన చేసి అని చెప్పాను. వాక్యం చెప్పలేదు నేను. గ్రీటింగ్స్ ఇస్తే గ్రీటింగ్సే చెప్పాలి. అంటే జనం ఎక్కువ కనబడగానే మైక్ వదలరు. కొంతమంది గంటలు ప్రసంగం చేశాను ఇంకా రోజు. అలాగే నా టాలెంట్ అంతా చూపించాలనుకుంటారు. అందుకే చాలా మంది ప్రసంగాలు ఎందుకు ఫెయిల్ అయిపోతాయంటే ఇందుకే. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఒక సబ్జెక్టును తయారు చేసుకొని బయట పెడతాం సభ అని చెప్పారు పాస్టర్ గారు. ఏదో పార్కులోని వర్షం రాకపోతే పెడతాం, అయ్యా ప్రార్థన చేయండి అన్నారు. కొంతమంది అన్యులు కూడా వింటారు కదా, కొండలకు దేవుడే లోయలకు దేవుడే అని ఒక సబ్జెక్ట్ చెప్తామని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత దారిలో వచ్చినప్పుడు ఈ వర్షం చూసి పాస్టర్ గారు స్టేటస్ లో పెట్టారు, చర్చిలోకి మార్చబడటం జరిగింది అని స్టేటస్ చూశాను.
చర్చిలో కదా, అక్కడికి వెళ్ళాక అదే చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా చూసేసరికి ఆ వాక్యం ఇక్కడ చెబితే పనికిరాదేమో అని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు అప్పటికప్పుడు నాకు బయలుపరిచిన ఒక విషయము అందరికంటే అనే సబ్జెక్ట్ మాట్లాడడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఏది దేవుడు చెప్తాడో అదే చెప్పాలి. నాకు సబ్జెక్ట్ ఉంది కదా అని మొత్తం చెప్పేవాడు. యవనస్తులు కూటమి పెట్టాడండి ఒక ఆయన, నేను వెళ్ళాను. ఒక్కడు యవనస్తుడు వస్తే వచ్చాడు. నిజంగాను ముసలోళ్ళు వచ్చారు, దవర్లో ఊడిపోయి ఏడబడిపోయి ఇలా ఉండుకున్నాడు. అందరూ కూర్చున్నాడు. బోర్డు ఏమో యవనస్తుల కూటం. నాకు ముందు ఒక ఆయన ప్రసంగికుడు ఉన్నాడు. ఆయన ఏసేపు గురించి ఇప్పుడు ఏసేపు పారిపోయినట్లు పారిపోకుండా ఆలింకే పారిపోతారు. పారిపోయి ఓపిక కూడా లేదండి. ఇంకా అక్కడికి వచ్చాక వాళ్ళకి అర్థం అవటానికి కొంచెం అర్థమయ్యేలా కొన్ని మాటలు ప్రసంగం చేసి వెళ్ళిపోతే బయటకు వచ్చాక ఆయన యవనస్తులు కోటం చెప్తే పాస్టర్ గారు మీరేంటి ఈ మెసేజ్ చెప్పారంటే అక్కడ ఎవరైనా ఒక్కడన్నా యవనస్తులు కనబడ్డా? తెలియదు. నేను పాస్టర్ గారు తప్ప అందరూ ముసలోలే. ఇక నేను అక్కడ అదేం చెప్పాలి? అందుకనే ఏ స్థితిలో ఉండాలో, ఎంత హెచ్చించుకోవాలో, ఎంత తగ్గించుకోవాలో అంతవరకే మనము ఉండాలి. అది ప్రార్థన అయినా, వాక్య పరిచర్య అయినా, ఆరాధన అయినా, మందిర పరిచర్య అయినా, ఏ స్థితి అయినా సరే మనం చక్కగా చేయగలగాలి. అది చెప్పులు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. మరొక విషయాన్ని మనము చూద్దాము. మరొక విషయాన్ని, చెప్పులు దేవదూతకు సాదృశ్యము. ఇది నేను చెప్పినప్పుడు మీకు కొత్తగా అనిపించవచ్చు, ఒకవేళ నచ్చకపోవచ్చు. ఎందుకు అని అంటే 91వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, 12వ వచనంలో. మీరు చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోను. ఇప్పుడు చెప్పులకి దానికి పోలిక ఏంటో చెప్పనా? ఎన్ని రాళ్ళండి మీ పాదాలకు తగలకుండా చెప్పులు కాపాడాయి. ఇక దేవదూతలైనా ఎప్పుడైనా నువ్వు పడిపోతే కాపాడడానికి వస్తున్నారేమో, చెప్పులు నువ్వు బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేంత వరకు నీ కాలుకు మునుగుచ్చుకోకుండా, రాళ్ళు తగలకుండా, గోరు ఊడిపోకుండా ఎంతగా కాపాడుతున్నాయి. అందుకనే చెప్పులు దేవదూతకు పోలికగా నేను చెబుతున్నాను. అర్థమైందని చెప్తుంది. చెప్పులు దేవదూతకు పోలికగా చెప్పాను కాబట్టి ఎంతమంది అమ్మా ఇక్కడ దేవదూతలు బయట ఉన్నారు లెక్కలేకండి, దేవదూతలు అని చెప్పకండి. ఎందుకంటే ఒకసారి మా చర్చిలో ఒక బ్రదరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను గబ్రియల్ దూతను చూడాలనుకుంటున్నాను, ఒకసారి పంపించిన. ఆ గబ్రియల్ దూతను చూడాలనుకుంటున్నాను, మరియమ్మ చూసింది, దానియేలు చూశాడు, నేను చూడాలనుకుంటున్నాను. పోనీ గబ్రియల్ దూత కాకపోయినా మికాయేలు దూతనైనా పంపించు. మోషే చూశాడు, కొంతమంది మికాయేలు ప్రవక్తను, దానియేలు కూడా చూశాడు కదా, కనీసం నేను వాటినైనా చూస్తాను. పోనీ వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారా? ఇంకెవరైనా దూత ఉంటే నన్ను పంపించయ్యా, ఒక్కసారి దేవదూతను చూడాలని ఆశగా ఉందయ్యా అని ఆయన ఎంత ముద్దుగా, ఎంత చక్కగా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. దేవదూత వస్తే కనబడితే ఏం చేద్దంటే ఒకసారి చూడాలని ఆశ అని అన్నాడు. నేను అప్పుడు ఆయనకు అన్నాను, మీ ఇంట్లో పనోడు ఉన్నాడు అనుకో, మోకరించి ప్రభువా నా పనోడిని చూడాలనుకుంటున్నాను, ఒకసారి చూపించయ్యా అంటావా? మా ఇంట్లో గిన్నె తోడానికి వస్తుందయ్యా, ఆవిడ ముఖం చూడాలనుకుంటున్నారు, ఒక చూపించేయగలుగుతాం. దేవదూతలు ఎవరు? మనకి పరిచారకులు, మనకు సేవకులు. వాళ్ళు చూడాలనుకోవడం ఏంటి? అదేదో ప్రభువా నిన్ను చూడాలనుకుంటున్నానంటే బాగుంటుంది. కానీ నేను అన్నానరే ఇలాంటి ప్రార్థన చేయకు, కొంతమంది మంచి పాటలు రాస్తున్నారు, దేవదూతలు చూడాలని కూడా పాట రాసేస్తారు. అలాంటి వాళ్ళు మనోళ్ళు చూస్తే ప్రభువుని చూడాలి. దేవదూతలకు ఏముంటుందండి? దేవదూతల కంటే మనమే గొప్ప వాళ్ళం అని బైబిల్ చెప్తుంటే కదా. దేవదూతలు మనకు పరిచారకులుగా దేవుడు ఇచ్చాడు. దేవదూతల పరిచర్య ఎలా ఉంటుందో నేను ఒక విషయం చెప్తాను, నా అనుభవంలో నుంచి నేను చెప్తాను. ఒకరోజు దేవదూతలను గురించి ప్రత్యేకమైన ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుని, దేవదూతలు వారి శరీరాలు ఎలాగుంటాయి, వాళ్ళ అలవాట్లు ఎలాగుంటాయి, వారి భోజన రహస్యాలు ఏంటి, వారికి రక్తం ఉంటుందా ఉండదా అని లేఖనాల్లో నుంచి ఒక్కొక్క పాయింట్ని చెప్పుతూ దాన్ని ఆధ్యాత్మికంగా కూడా కన్వర్ట్ చేసి వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు ఒక మాట అనుకున్నాను, యేసు ప్రభు పరిచర్య చేసి వచ్చి రిలాక్స్ అయినప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేసి అంట.
ఆయన కాళ్ళు వస్తారంట దేవదూతలు కదా. ఆ మాట తలంచుకొని పడుకుండిపోయాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నా భార్య మొదట డ్యూటీకి వెళ్తుంది. ఆమె సింగపూర్ జనరల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది, సీనియర్ నర్స్. ఆమె డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏమండి వెళ్ళొస్తాను అని చెప్తుంది అనమాట. అంటాను, బాయ్ అంటాను, ఇద్దరితోనే ఆ మాట నాకు చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన 7 గంటలకి నాది డ్యూటీ, 7 గంటలకి నేను వెళ్ళాలి. అయితే ముందు రోజు మా కంపెనీలో నన్ను కూడా 6 గంటలకు సమయానికి 1 గంట ముందే డ్యూటీకి రమ్మన్నారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట. సో నేను పరిచయం చేసి వచ్చి పడుకుండిపోయాను కదా, మంచి నిద్రలో ఉన్నాను. 5 గంటలకి నా భార్య అంది, ఏమంటే నేను డ్యూటీకి వెళ్తున్నాను, పాలు అక్కడ పెట్టాను, తర్వాత కాఫీ మీరు కలుపుకోండి అన్నది. ఓకే అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. తలుపు తాళం ఏంటో సౌండ్ అంతా విన్నాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాగే నిద్రలోనికి డీప్ స్లీప్ లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా 6 గంటలప్పుడు ఒక వ్యక్తి నన్ను లేపి, డ్యూటీ టైం ఏందిలే అని అంటే, లేస్తున్నాలే అని చెప్పి లేచి వచ్చిన తర్వాత నా భార్య లేపింది అనుకుంటున్నాను. ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు నన్ను లేపావనంటే నేను ఇందాకలే లేపాను, అప్పుడు చెప్తే బాయ్ అన్న, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నట్టే. సరేలే నువ్వు పెట్టానన్న. వంటగదిలోకి వెళ్ళి చూసాను, ఎవరైనా వచ్చి తట్టారా. ఆ కొట్టినప్పుడు ఆ వేడి నాకు ఇంకా తెలుస్తున్నది, ఒక వ్యక్తి మాత్రం నన్ను కొట్టాడు అని. అప్పుడు నాకు అర్థమైంది, దేవదూతలు ఈ రోజు నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలని దేవుడే పంపించి లేపాడని. హల్లెలూయా. నీకు తెలియకుండానే దేవుడు ఎన్నో సార్లు నిన్ను కాపాడుతున్నాడు. నీ పాదాలకు చెప్పులు ఎలాగైతే నీ పాదాలకు రాళ్ళు తగలకుండా కాపాడబడుతున్నాయో దేవుడు కూడా తన దూతలను పంపి మనలను కాపాడుతున్నాడు. హల్లెలూయా. మొన్న మాకు ఒక ఫ్రెండ్ వచ్చాడు విజయవాడకి, నచ్చని నాటి స్నేహితుడు. అతనికి వచ్చినప్పుడు నా పక్కనే కూర్చొని ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, అరే నేను కరోనా టైంలో చచ్చిపోవలసిన తెలుసా నీకు అని అన్నాడు. నాకు తెలియదురా, ఏం జరిగిందంటే నా హార్ట్ రేట్ పడిపోయింది, 28 కొట్టుకుంటుందంట. 78 కొట్టుకోవాలిగా హార్ట్ బీట్, 28 కొట్టుకుంటుంది. గ్యాస్ సిలిండర్ దొరకలేదు, నా భార్య పిల్లలు తెగేడ్చారు, నేను చచ్చిపోతానని. అప్పుడు నేను ఆ బెడ్ మీద ఉండి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఏం ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను 3 మందిరాలు కట్టిస్తా నీ ముని కొరకు అని నేను ప్రార్థన చేసుకున్నాను. నిజంగానే ఏం జరిగిందో తెలియదురా, ఒక రెక్కలు కలిగిన ఒక దేవదూత నా దగ్గరికి వచ్చాడు, నన్ను ముట్టాడు. అంతే, మరుసటి రోజు జ్వరం లేదు, నీరసం లేదు, హార్ట్ బీట్ అంతా నార్మల్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఇంటికి వచ్చేసానని చెప్పాడు. ఇంటికి వచ్చేసాడట. దేవుడు తన దూతను పంపి కూడా మనలను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. చెప్పులు చూడండి ఎన్ని విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. మన కాళ్ళకే తొడుక్కుంటున్నాం కదా అనుకుంటున్నాం, ఆ చెప్పుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు చూడండి. మన మూలవచనంలో మనకేం మాట రాయబడింది? మీ చెప్పులు తొడుగుకొనుడి. ఇర్మియా గ్రంథము 2:25. జాగ్రత్త పడి నీ పాదములకు తొడుక్కొనుము. ఇప్పుడు చెప్పండి, ఏం తొడుక్కోవాలి మీరు? ఇప్పుడు చెప్పులంటే దాని ఆత్మీయ భావాలు ఏం చెప్పాను? అవి మీరు ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలి, హెచ్చించుకోకూడదు, మరీ తగ్గించుకోకూడదు. అవి ధరించుకోవాలి. అపవిత్రతను దూరపరచాలి, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో భారము భరించేది, ఇవన్నీ మీరు ధరించుకోవాలి. ఈ 10వ వార్షికోత్సవం దినమున దేవుడు మందిర పరిచర్య కొరకు వీటిని మీరు కలిగి ఉండమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా అంతకంటే లోతైన విషయం ఒకటి ఉన్నది. అదేంటో తెలిసిన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకునుడి అన్నాడు. ఏముందండి చూడండి, అది ఎఫెసీ పత్రిక 6 వచనం ఎంతమ్మా? 15వ వచనం. నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. అంటే ఇప్పుడు చెప్పండి, జోడు మనకి ఏమి నేర్పిస్తుంది? సిద్ధ మనస్సు నేర్పిస్తుంది. సిద్ధపడాలి, ప్రతిదానికి దేవుని పని కొరకు సిద్ధపడాలి.
ఉదయం మనం ఇడ్లీ తిందాం అనుకున్నాం టిఫిన్కి, బియ్యం పిండి ఎప్పుడు నానేస్తాం? ఉదయం 6 గంటలకే నానేస్తుందా? బియ్యం పిండి అవుతుందా? ముందు రోజు నానేసి ఆ మినపప్పు అది అప్పుడు తెల్లవారు గుబ్బుకేసుకుంటే పనికొస్తుంది. ఏది 2 ఇడ్లీ తింటావో, లేదా 3 ఇడ్లీ తింటావో, లేదా 4 ఇడ్లీ తింటావు, దానికి 12 గంటల ముందే ప్రిపరేషన్ ఉంది. మరి ఆదివారం పరిచర్య కొరకు ఎంత ప్రిపరేషన్ ఉండాలి, సభలు పెట్టినప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ప్రార్థన కొరకు ఎంత ప్రిపరేషన్ ఉండాలి. ఇక మీకు చెప్పనా, మీ మధ్య వాక్యం చెప్పేటప్పుడు 45 నిమిషాలు వాక్యం చెప్తాం, 1 గంట వాక్యం చెప్తాం. మీరు అనుకుంటారు అంతేననుకుంటారు. ఆ గంట వాక్యము మీ దగ్గర రావటానికి దాని వెనక కనీసం 30-40 గంటల బైబిల్ ధ్యానం ఉంటుంది. ఈ ఒక్కసారిగా కలెక్ట్ అయిన వచనాలు కాదు ఇవన్నీ. నేను అప్పుడప్పుడు చదివినప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని రాసుకున్నాను. ఒక్కోసారి ఒక ప్రసంగం 6 నెలలకు తయారవుతుంది, అప్పుడు వచ్చి మీ దగ్గరకు వస్తుంది. ఎంత ప్రిపరేషన్ ఉంటే వాక్యం వస్తుంది. నేను ఎప్పుడు కూడా ప్రిపరేషన్ లేకుండా వాక్యం చెప్పాను. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత దేవుడు నడిపించేస్తాడులే అని ఎప్పుడు అనుకుంటాను తెలుసా? నేను ప్రిపేర్ అవటానికి టైం లేకపోతే అప్పుడు దేవుడు నడిపిస్తాడు. ప్రిపేర్ అవటానికి విస్తారమైన టైం నాకు ఉంది. శుభ్రంగా తిని పడుకొని ఆ సమయానికి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తే దేవుడు సందేశాన్ని ఇవ్వడు. దేవుడు నాకు ఇచ్చినప్పుడు దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. హల్లెలూయా. అంటే సిద్ధ మనసు మనమందరము కలిగి ఉండాలి. ఇది చెప్పుడు మనకి నేర్పుతున్న మరొక అద్భుతమైన పాఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అప్పగింతలు. అందరూ లేచి నిల్చొని బుద్ధిగా చేతులు కట్టుకొని చెప్పుడు మాకు నేర్పుతున్న సంగతులు. మొట్టమొదటి సంగతి, ఇలా ఒక్కొక్కటి మీరు ధ్యానం చేసుకుంటూ, మీరు చెప్పులు తొడుక్కున్నప్పుడల్లా, విప్పుతున్నప్పుడల్లా నీ పరిచర్య ఏంటో, నీ ఆధ్యాత్మిక జీవితం ఏంటో, నువ్వు సిద్ధపడాల్సిందేమిటో దేవుడు నీతో ఈ దినమందు మాట్లాడాడు. హల్లెలూయా. మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా. ఈ మందిరము దేవుడు విస్తారముగా ఆశీర్వదించబడాలి అంటే మనమందరము పరిచారకులము కావాలి. మనమందరము భారము మోయేవారమై ఉండాలి. మనమందరము సమాన గౌరవంతో ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి. మనందరిలో ప్రేమ ఉండాలి. ప్రార్థన. మోకరించండి, 2 చేతులు పైకెత్తండి. ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు సువార్త పనిలో సిద్ధ మనసు కలిగి ఉండమని చెబుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. పరలోకమందున్న దేవా స్తోత్రం. మహిమాన్వితుడా స్తోత్రం. మహాఘనుడా నీకు స్తోత్రం. అద్వితీయుడా నీకు స్తోత్రం. ఈ యొక్క దినమందు మీ వాక్యము చేత మమ్మలను ఆదరించారు. మీ వాక్యము చేత మమ్మలను మీరు బలపరిచారు తండ్రి. నీకు స్తోత్రం. స్తుతులు చెల్లిస్తులు. రోజు తొడుక్కుంటున్న చెప్పులే, దాని ద్వారా కూడా దేవా మనతో మాట్లాడు. ఈ సుందరమైన ఆధ్యాత్మిక అనుభవాలను మనము ధరించుకొని మనము నడుస్తూ ఉంటే ఒక రోజు దేవుడు అంటాడు, నీ పాదరక్షలతో ఎంత సుందరముగా నడుచుచున్నావు రాజకుమార పుత్రిక, నీవెంత సుందరముగా నడుచుచున్నావు అని అంటాడు. మీరు ఈ చెప్పులు కనుక, ఈ ఆధ్యాత్మిక సందేశమును కనుక మీరు తోడుకుంటే అది ఎప్పుడు పాతగిలిపోదు, అది ఎప్పుడు అరిగిపోదు. అలాంటి అనుభవము దేవుడు మనకిస్తాడు. రోజు ధరించుకుంటున్న చెప్పులు అరిగిపోతాయి, కానీ ఈ ఆధ్యాత్మికమైన పాఠం ఎప్పుడు అది అరిగిపోదు. అది ఎప్పుడు నిన్ను నూతన పరిచేదిగానే ఉంటుంది. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు, లేదంటే ఎవరైనా ప్రార్థనలు నడిపిస్తే వాక్యము నిమిత్తం కొద్ది సమయము నడిపించండి. ప్రార్థన చేసి